తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఇక జూన్ 5 నుండి జూన్ 11 మధ్యలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈసారి నైరుతి గమనం సానుకూలంగానే ఉండబోతోందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇక తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోనుంది వాతావరణ శాఖ తెలిపింది. ఇక రుతుపవనాలలో రాకలోనే జాప్యం జరిగితే ఇక జూన్ 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇక నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్. శిరీష, రేపు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ నెల 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాగుతాయని, ఆ తర్వాత వారం రోజులకు ఏపీ వ్యాప్తంగా కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం వైపు నుంచి అలాగే కేరళ వైపు నుంచి కూడా ఈ రుతుపవనాలు విస్తరించడానికి అనువైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత 48 గంటల్లో అది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఒక ఉపరితల ఆవర్తనం కూడా తీరం వెంబడి తమిళనాడు వరకు కూడా కొనసాగుతుంది. వీటన్నింటి నేపథ్యంలో వచ్చే 3-4 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన వారం రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీంతో వాతావరణం అయితే చల్లగా మారింది. అల్పపీడనం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుందని, అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. దీని ప్రభావం కోస్తా తీరం వెంబడి ఎక్కువగా ఉంటుందని, అలాగే తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు మరింత యాక్టివ్ గా మారతాయని, వీటన్నింటి ప్రభావంతోనూ రానున్న వారం రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే మే నెల అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతుంది. మే నెలలో ఉండాల్సిన ఎండలు తీవ్రత లేకపోవడంతో ప్రజలు కూడా కొంత ఆహ్లాదకరంగా ఫీల్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక వచ్చే వారం పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణం చల్లగా మారే అవకాశం అయితే ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు ఇంకా సమయం ఉన్నా క్యూములోని నింబస్ ద్రోణి కారణంగా హైదరాబాద్ నగరానికి వానాకాలం రానే వచ్చింది. ఇక ఇప్పటికే గడుస్తున్న వారం రోజులుగా ఓ మోస్తారు వర్షంతో పాటుగా భారీ వర్షాలు కురుస్తూ హైదరాబాద్ నగరంలో జనజీవనాన్ని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ద్రోణి కారణంగా వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ను ఇచ్చింది. ఇక పగలంతా నగరం మొత్తం మేఘావృతమై సాయంత్రం వేళలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సిద్దిపేట ప్రతినిధి రాజు అందజేస్తారు ఫోన్ లైన్ ద్వారా. రాజు. థ్యాంక్ యూ శిరీష. మెదక్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే గత 15 రోజులుగా వాతావరణం అయితే చల్లబడింది. గత 15 రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండటంతో కొత్త పంటలకు ఇబ్బంది అవుతున్నప్పటికీ కానీ రైతులు మాత్రం ఇప్పటికే వాళ్ళ పంట పొలాలకు సంబంధించి వచ్చే వానాకాలానికి సంబంధించిన పంటకు సంబంధించి పొలాలు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈసారి వాతావరణ శాఖ తీపి కబురు అయితే చెప్పింది. రైతులకు 5 నుంచి 12 లోపల ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులంతా కూడా విత్తనాలు కానీ తర్వాత పొలాలకు సంబంధించినటువంటి విషయంలో అంతా చదువు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం చల్లబడింది. వర్షాలు మోస్తరు వర్షాలు పడడంతో రైతులంతా కూడా పొలాలు దున్నుకొని ఏదైతే యాసంగికి సంబంధించినటువంటి వానాకాలకు సంబంధించినటువంటి పొలాలు ఎండు పొలాలు ఏవైతే ఉన్నాయో గుడ్డాలు ఏవైతే ఉన్నాయో దున్నుకొని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా రైతులు ఇప్పటికే పంట పొలాలు ఏదైతే వరి పొలాలకు సంబంధించి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కొంత వాతావరణ శాఖ చెప్పిన తీపి కబురుతో రైతులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమవుతా ఉన్నారు. వాతావరణం ఇప్పటికే చల్లబడింది. రాబోయే రోజుల్లో కొంత పంటలకు సానుకూలమైనటువంటి వాతావరణ శాఖ చెప్పినటువంటి విషయంతో పంటలకు సానుకూలమైనటువంటి వర్షపాతం నమోదు అవుతుందనే ఆశాభావంతో రైతులంతా ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.
రైట్, థ్యాంక్ యూ రాజు.